అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక సత్యసాయి నిత్య యోగా సత్సంగం ఆధ్వర్యంలో ఘనంగా యోగా వేడుకలు జరిపారు. ఈ నేపథ్యంలో గురూజీ యోగాలోని వివిధ రకాల పద్ధతులను, యోగా విధానాలను వివరించి చూపెట్టారు. గురూజీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎన్నో రోగాలతో తన వద్దకు వచ్చిన వారికి యోగా ధ్యానం ద్వారా నయమయ్యిందని, ఎంతమంది వచ్చినా ప్రతిరోజు ఉదయం ఉచితంగా యోగా ధ్యానం నేర్పుతానని అన్నారు. సామాజిక కార్యకర్త డాక్టర్ రామచంద్రం మాట్లాడుతూ, చికిత్సకు లొంగని మొండి వ్యాధులు సైతం యోగా ధ్యానం చేయడం వల్ల నయమైన సంఘటనలు ఉన్నాయని, ఈ ఉచిత యోగా ప్రజలు ఉపయోగించుకోవాలని వారు కోరారు. ఈనాటి ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్లు, మాతలు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నది. ఆ భగవద్గీత పాఠ్య గ్రంథాల లోపల కూడా చెప్పడం పెట్టడం జరుగుతున్నది. మనకు అది ఎంతో గర్వకారణం. అది దాన్ని మోడీ వల్లనే మనకు వచ్చినట్టు చెప్పాలంటే, అంతే తప్ప ఇంకే. సనాతనం అంటే పురాతనం నశించినటువంటి ధర్మం. ధర్మం అంటే మనం దానమే ధర్మం అంటాం. దానం ధర్మం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పేది, నేను సేవ చేస్తున్నాను తండ్రికి కొడుకులు చెప్తున్నారు, కానీ నేను సేవ చేస్తున్నానని తప్పు కాదు. తప్పు పక్కకు ఉన్న వేరే ముసలోళ్ళకు సేవ చేస్తుంటే అది సేవ, అది ధర్మం. ఇది వీడు చేసేది తల్లిదండ్రులు చేసే ధర్మం. ధర్మం అది ధర్మం, ఇది సేవ. సేవకు ధర్మం లోపల ఇంకా కూడా మనం పోతే, మీకు ఇద్దరు కూడా మొన్న కూడా ఒకసారి నేను చెప్పిన, పార్వతీ శివుడు వచ్చి అక్కడ కుక్కల కాడ కూకుంటే అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి మోడీ గారు సరిగ్గా ఇదే దినం జూన్ 21 డేట్ నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా జూన్ 21 తారీఖు నాడు ప్రపంచ యోగా దినోత్సవంగా పాటించడం జరుగుతుంది. యోగా వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రపంచం అంతా ఈరోజు తెలుసుకోవడం జరిగింది. అంతకుముందు యోగా అంటే ఏంటో కొన్ని దేశాలకు తెలియదు. అటువంటప్పుడు మన ప్రధానమంత్రి గారు జూన్ 21 నాడు అంతర్జాతీయంగా మనం చేసుకోవాలని ప్రకటించగానే చాలా దేశాలు హర్షం కనిపించాయి. ఎందుకంటే అందరికి రుగ్మతలు కూడా నయమవుతున్నాయంటే కేవలం ఒక యోగా వల్లనే, వ్యాయామం వల్లనే జరుగుతున్నాయనే విషయాన్ని అందరూ ప్రపంచం అంతా ఈరోజు తెలుసుకోవడం జరిగింది. సరిగ్గా 9 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ ఉద్యమం ఇప్పటికీ ప్రతి ఊరిలో కూడా ఈరోజు యోగా దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మనం కూడా ఈరోజు గురూజీ సమక్షంలో, గురూజీ ఊటూరు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మనం నడుస్తున్న యోగా కూడా ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే, వారు రోజుకొక విధంగా వినూత్న పద్ధతిలో వారు యోగా నేర్పడం జరుగుతుంది. ఇంత చక్కని యోగాకు వచ్చిన మీరందరూ అదృష్టవంతులు. అందులో నేను కూడా ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. ఈ అవకాశం ఇస్తుంది. థ్యాంక్ యూ.